చూసుకుంటే విజయ్ గారు గెలిచాక సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ జరుగుతుంది. విజయ్ దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఐ ఆల్సో సీయింగ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్స్ ఇవన్నీ మంచిగా చూశాను. చాలా మీమ్స్ అన్ని వస్తున్నాయి. బట్ కానీ ఎనీవేస్ కూటమి ప్రభుత్వం ఏమంత చేతగాని ప్రభుత్వం. ప్రభుత్వం గురించి మాట్లాడదాం, ఓన్లీ ఎందుకంటే విజేత కంపేర్ చేస్తున్నారు. సింగిల్ గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే అంటుంది వైసీపీ సోషల్ మీడియా. ఓకే, దాని మీద మీరేం చెప్తారు సార్? అంటే యాక్చువల్ గా వైసీపీ సోషల్ మీడియా ఏం చెప్తుంది అంటే నరమం లేని 4 అంటారు కదా, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ఓకేనా? అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఒకటి ఇట్లా అంటారు కదా, పవన్ కళ్యాణ్ గారికి స్మైల్ ఇస్తారు కదా, అంతే. దానికి నుంచి అంటే ఈ విషయంలో అసలు పవన్ గారికి సంబంధం లేదు. కానీ సంబంధం లేని వాటికి భారతదేశంలో ఎక్కడేం జరిగినా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కాలికో మెడకో చుట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఏంటంటే మన వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇంక స్టఫ్ లేదు కదా. వెనెవర్ ఇప్పుడు స్టఫ్ ఏదైనా లేనప్పుడే కదా దట్ పీపుల్స్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ ఈ స్టేట్స్. ఇంకో విషయం ఏంటంటే ఇదే మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీల్స్ లో రోజా గారు కూడా వెళ్ళారు, ప్రచారం చేశారు కదా ఆ పార్టీలో. ముందు ఇక్కడ గెలిస్తే ఆడిపోవాలి, కానీ ఈడ గెలవలేదు, ఈడ బీగలేదు, ఆడిపోయి ఏం చేస్తారా బ్రో? అది కూడా అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఆయన రెచ్చగొడుతూ ఆయన ఏదో ఆలోచించారు. ఒకవేళ అనుకున్న అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి సోలోగా 170 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే విజయ్ గారి ఇన్స్పిరేషన్ తో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? యాక్చువల్లీ మన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మన నాలెడ్జ్ పరంగా మన పీపుల్స్ పరంగా చెప్తున్నాను, 100% వాళ్ళు ఇంకొక 20 years, ఇప్పుడు ఆల్రెడీ 2.5 years అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక 3 years కలిసి ఉండి మంచిగా రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లి మంచిగా ప్రతి పథకాలు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా పీపుల్స్ తీసుకెళ్లి వాళ్ళకి మంచి చేసి దాని తర్వాత ఆఫ్టర్ 15 years తర్వాత ఇండిపెండెంట్ గా నిలబెడితే 100% గా ఛాన్స్ ఉండొచ్చునేమో బేబీ ఆయన దాన్ని బట్టి. చివరిగా పవన్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? సంబంధం లేని విషయాలు కూడా లాగి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తే మీరేం చెప్తారు ఫైనల్ గా? పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే జస్ట్ స్మైల్ ఇచ్చేసి అవునా ఆయన అంటారు కదా, స్మైల్ ఇచ్చి ఇట్లా అన్ని హ్యాపీగా, అంతే. ఇంకంతకు మించి దీనికంటే ఇంకా కామెంట్స్ ఇంకా ఒకటి ఉండవు. విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి తమిళనాడులో? విజయ్ గెలుపు అది ప్రజా తీర్పు. మామూలుగా ప్రజలు ఆయన మెచ్చుకున్నారు, ఇచ్చారు. కానీ ఆయనకి సరైన ఫలితం ఇంకా అనుకూలంగా రాలేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అంటే అక్కడ 2 పెద్ద పార్టీలు ఉన్నాయి మన ఏపీలో లాగే, డిఎంకే అన్నాడు. రెండింటిని కాదు, ఎందుకు విజయ్ గారిని అక్కడ ఓటర్లు ఎందుకు నెమ్మారంటున్నారు అంటే అక్కడ పనితీరు, స్టాలిన్ గారి పనితీరు నచ్చక ప్రజా తీర్పు అనేది అది ఆయనకి ప్రజలకు అనేది ఆయన గుడ్విల్ గా నచ్చకపోయేదానికి ఆయన తీసి పక్కన పెట్టి విజయ్ గారిని ఎన్నుకున్నారు. సో ఇప్పుడు విజయ్ గారు గెలిచాక ఏపీలో ఎక్కువ చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది సోషల్ మీడియాలో. విజయ్ లాగే సింగిల్ గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా. తమిళనాడు రాజకీయాలు వేరు, పవన్ కళ్యాణ్ రాజకీయం వేరు. పవన్ కళ్యాణ్ కి విజయ్ కి పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ 100% గుడ్ విల్. పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన విజయ్ కన్నా చాలా పెద్ద హీరో ఏపీలో కంపేర్ చేసుకుంటే. ఏపీలో కాదు అసలు మన ఇండస్ట్రీ పరంగా కేంద్ర స్థాయిలో కూడా నెంబర్ 1 ఎక్కి అవుతాడు చిరంజీవి గారు. ఆయన కూడా లాగారు ఈ విషయంలోకి. అంటే సంబంధం లేకుండా లాగటం అనేది సబ్జెక్ట్ కాదు, అది లాగా అవసరం లేదు. ఎందుకంటే తమిళనాడు రాజకీయానికి మన రాజకీయానికి తేడా ఉంది. ముందు లాగింది వాటర్స్ అసలు ఈ తమిళనాడు రాజకీయాలకి మన రాజకీయాలతో పోల్చి మాట్లాడే అవసరం లేదు. అక్కడ రాజకీయం వేరు, మన రాజకీయం వేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విజయ్ కన్నా ఒప్పుకోడు మా ఆంధ్రాలో. ఈ రచ్చగొట్టే వాళ్ళకి ఏం చెప్తారు? సంబంధం లేని విషయాలు లాగి సంబంధం లేని విషయాల్లో మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. రేపు రాబోయే రోజుల్లో మనం ఎంత ముందు అన్యోన్యంగా నడుచుకుంటే రేపొద్దున ప్రజలు మనకు తీర్పిస్తారు. చివరిగా బాబాయ్ ఒకవేళ ఆయన కూడా ఆలోచించుకుని రెచ్చగొట్టే వాళ్ళ వల్ల ఏదైనా కనిపించి 170 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన సింగిల్ గా పోటీ చేస్తే అనుకుందాం కాసేపు ఎలా ఉండదు అనుకున్నారు ఫలితం? 170 స్థానాలు పోటీ చేసి ప్రజలు విజయలాగా ఎన్నుకోవాలని నా కోరిక. అదొకే కోరిక. ఆ ఫలితం ఉంటుందా అని? ఉంటుందా అంటే ప్రజలు దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అది. థాంక్స్ బాబాయ్. తమిళనాడులో విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఆయన ఒక సినిమా హీరో కనుక ఆయన ఫాలోయింగ్ ఉంది. ఏంటి ఆ రోజు ఎంజీఆర్ గెలిచాడు, ఎన్టీ రామారావు గెలిచాడు, సింగిల్ గా పోటీ చేశారు, వాళ్ళు గెలిచారు, ఈయన కూడా గెలిచాడు. వీళ్ళ ముగ్గురే భారతదేశంలో పార్టీ పెట్టి గెలిచిన హీరోలు సింగిల్ గా. మరి చాలా మంది పెట్టారు పేర్లు కూడా చెప్పండి, చెప్తాను నేను. ఎందుకు గెలవాలా వాళ్ళకి సాధ్యం కానీ ఇప్పుడు సాధ్యం ఎందుకు కాకుండా వాళ్ళు సింగిల్ గా పోటీ చేసి సింగిల్ గా గెలిచారు. అది ఊహించారా విజయ్ గారు గెలిపిన? మీరు ఊహించింది, అది ఊహించింది. అక్కడ 2 పెద్ద పార్టీలు, తమిళనాడు ఆంధ్ర, మనం ఎక్కడ విషయం మనం చెప్పకూడదు. డిఎంకే అన్న డిఎంకే 2 పెద్ద పార్టీలు ఉన్నాయి. రెండింటిని కాదనుకుని ఎందుకు విజయ్ గారికి సపోర్ట్ చేస్తారు అక్కడ ప్రజలు అనుకుంటారు? మార్పు కూడా చూస్తారుగా, మార్పు కూడా చూస్తారు ఇవాళ ప్రజలు. ఈ 2 చూసాం, ఆయన కూడా చూద్దామనే ఉద్దేశం ఆయనకు ఉండొచ్చు. అక్కడ సీఎం కూడా ఓడిపోయారు,
ఈవెన్ స్టాలిన్ గారు కూడా ఓడిపోయారు. స్టాలిన్ ఓడిపోయాడు, మమతా బెనర్జీ ఓడిపోయింది అక్కడ. తమిళనాడులో ఓడిపోయింది ఆమె, ఎక్కడైనా ఇక్కడ తమిళనాడులో. ఆ. అంటే అంత వ్యతిరేకత మీరు జనాలు. అయితే పార్టీ ఓడిపోద్ది అనుకుంటారు కానీ వాళ్ళ స్థానికంగా వాళ్ళ సీట్లు వాళ్ళు ఓడిపోద్దని అనుకోలేదు ఎవరు. మన ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ముఖ్యంగా యువత జంజీ ఓటర్లు మొత్తం కూడా విజయ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఎందుకు అంతలో యువత నమ్మారు విజయ్ని? కేవలం సినిమా గ్లామర్ అని ఇంకేదైనా పనిచేసిందా? సినిమాకి లేవను కాదు, మార్పు కూడా చూస్తారు. వీళ్ళిద్దరం చూసాం కదా, అతను కూడా చూద్దాం ఎలా చేస్తాడు అనేది చర్చ నడుస్తుంది. విజయ్ గెలిచాక పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆయన కూడా విజయ్ లాగా సింగిల్ గా పోటీ చేయాలని చెప్పి. మరి ఆ విషయం ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయనకి కూడా. ఆయనకు ఆ ఎదురు కనపడతలేదు. నేను సింగిల్ గా పోటీ చేస్తే నేను గెలుస్తానా లేదా, ఈ పొత్తుతోనే మనం సరిపెట్టుకుందామా అన్న ఉద్దేశం ఆయనకు ఉంది. ఆ ధైర్యం సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతుంది. ఆయన దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయమని చాలా మంది మాట్లాడుతున్నారు. మీరు పోటీ చేయమని చేస్తే ఆయన సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ 2029లో జనసేన బయటకు వచ్చేసి పోటీ చేస్తే ఎలా ఉండదు అనుకుంటున్నారు? ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఇంకా ఉందగా టైం లేలే మీరు మాట్లాడతారు. మామూలుగా ఆయన గెలిచే అవకాశం ఉంటుందా? చెప్పలేం. ఆయన వరకు ఆయనైనా గెలుస్తారు ఎమ్మెల్యేగా సొంతంగా. పరిస్థితులు మారుతున్నాయి కదా. ఇప్పుడు మనం స్టాలిన్ ఓడిపోతాడు అనుకోలేదు వాస్తవంగా. ఆయన సీట్ ఆయన గెలుతారు, పార్టీ ఓడిపోద్ది అనుకుంటారు కానీ ఆయన సీట్ ఆయన ఓడిపోద్దని అనుకుంటాడు. ఆయన కూడా అనుకుంటున్నాడు బహుశా. అంతే అంటారు. అట్లాగే ఎవరు చెప్పలేం. ప్రజాతీర్పు దీన్ని ఎవరు చేయడానికి వెళ్ళలేదు. థ్యాంక్ యూ. తమ్ముడు చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? బంగారులో చేస్తాడు ఆయనకి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారు? అయినంత వరకు ఆయనకి ఎంత సాధ్యత అంత చేస్తుండు. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తారు, మరి చేస్తారు అనుకోవాలి. ప్రజా సమస్యలు ఆయన వరకు వస్తాయి, ఆయన ఎంతవరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు? ఆయన దాకా పోవాలి కదా. పోయిన వాటిని మీరు తీసిపోరు కదా. మీరు ఈ బస్ స్టాండ్లు అంటే లైఫ్ స్టాండ్ అంటే పల్లెటూరులో ముసలోళ్ళు టీ బడ్లు కూడా అడుగుతారు. మీరు పోరుగా, మీరు తీసిపోరుగా. వెళ్తామన్నా. మిమ్మల్ని కూడా గేటు గట్టి రాయనవారు గట్టిగా అడిగితే అది మీకు తెలిసిందే. ఓకే అన్న, ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. ఆయన ఇప్పుడు ఉండి ఉపాధి అయింది. సినిమాలు చేసుకుంటారా? చంద్రబాబు నాయుడు వ్యాపారం చేసుకోవట్లేదా? సీఎం అని హెరిటేజ్ వదిలేసాడా? మరి ఆయన వదిలేసుకుంటాడా? ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఫ్యూచర్లో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంట. ఏమది ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వు నేను నిర్ణయిస్తా. ఇప్పుడు అవును కరెక్టే. ఇప్పుడు నేను ఒక్కడంటే అవదుగా జనం అదే ప్రజల ఒపీనియన్. ఇప్పుడు ఏమో అవ్వచ్చేమో. ఇప్పుడు 107, 108 విజయ్ గారికి వచ్చింది తమిళనాడు. ఆయన ఉంటాడు, ఊడిపోతాడు. 75, 50 వచ్చినప్పుడు సీఎం అయిపోతుండు. అలాగే ఉంటుంది దీన్ని. అవుతే మంచిదే. ప్రజలు నిర్ణయించారు, మనం ఏం చేస్తాం. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మనిషి అంతే.